అంటువ్యాధులతో గడగడలాడుతున్న ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. అంటువ్యాధులకు చెక్ పెట్టేందుకు 8 రకాల వ్యాక్సిన్ల పరీక్షకు పర్మిషన్ ఇచ్చింది. ఇవి సక్సెస్ అయితే కోట్లాది మంది ప్రజలకు ప్రయోజనాలు చేకూరడం ఖాయమంటున్నారు వైద్య నిపుణులు. ఇంతకీ ఆ వ్యాక్సిన్లేంటి, ఏమిటా ప్రయోజనాలు? భారత్ లో ఓ పక్క ఇప్పటికీ కరోనా వేరియంట్లు భయపెడుతూనే ఉండగా పలు రాష్ట్రాలలో వివిధ రకాల వైరస్లు, అంటువ్యాధులు స్వైర విహారం చేస్తూ టెన్షన్ పెడుతున్నాయి. ఇక పొరుగు దేశం చైనాలో పుట్టి యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన వైరస్ కరోనా మహమ్మారి మన దేశంలోనూ సృష్టించిన విలయ తాండవం ఇప్పటికీ ప్రజల కళ్ళలో మెదులుతూనే ఉంది. ఇప్పటికీ ఈ పేరు వింటే చాలు జనం ఉలిక్కిపడుతున్నారు. అప్పటి పీడకల నుంచి ఇప్పటికీ బయటికి రాలేకపోతున్నారు. కరోనా వైరస్ కొత్త రకం వేరియంట్లు ఇప్పటికీ వైలెంట్ గా, డేంజరస్ గా పంజా విసురుతూనే ఉన్నాయి. అడపాదడపా ఇప్పటికీ మన దేశంలో కరోనా కేసులు బయటపడుతూనే ఉన్నాయి. అటు మూలిగే నక్క మీద తాడిపండులాగా రకరకాల వైరస్లు, వ్యాధులు మన దేశంలో స్వైర విహారం చేస్తున్నాయి. ఇవి చాలదన్నట్లు మరోవైపు బర్డ్ ఫ్లూ, డెంగ్యూ, మలేరియా లాంటి సీజనల్ వ్యాధులు కూడా భయపెడుతున్నాయి. దీంతో మహమ్మారుల స్వైర విహారంతో ప్రజలు గడగడలాడిపోతున్నారు. ఇక కరోనా వైరస్ తర్వాత పలు వైరస్లు పుట్టుకొస్తూ ప్రజల్ని తీవ్రంగా భయపెడుతున్నాయి. కేవలం వైరస్లు మాత్రమే కాదు, ఇతర సీజనల్ వ్యాధులు కూడా ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. సీజనల్ గా వచ్చే డెంగీ ఫీవర్లు సైతం ప్రజల ప్రాణాలను బలి తీసుకోవడం కలవరపెడుతోంది. అయితే ప్రపంచాన్ని గజగజలాడించిన కరోనా వైరస్ ను టీకాతో నివారించడంలో భారత్ సక్సెస్ అయింది. అంతేకాదు, ఇండియాలో తయారు చేసిన వ్యాక్సిన్లే ప్రపంచ దేశాలకు సైతం సరఫరా చేసింది. ప్రపంచంలోని అగ్రదేశాలను సైతం గడగడలాడించిన కరోనా మహమ్మారిని సైతం టీకాతో చెక్ పెట్టిన నేపథ్యంలో ఇతర వైరస్, సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాతో పాటు ఇతర అంటువ్యాధులను కూడా టీకాలతో అరికట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది 8 కొత్త వ్యాక్సిన్లను పరీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. టీకాలతో కరోనాను నిలువరించడంలో సక్సెస్ ను సాధించడంతో కేంద్ర ప్రభుత్వం ఇతర అంటువ్యాధులు, వైరస్ల నివారణపైన కూడా దృష్టి పెట్టింది. ఇతర అంటువ్యాధులను కూడా టీకాలతో అరికట్టాలని నిర్ణయించింది. నిజానికి దేశంలో ప్రస్తుతం టీబీ, డెంగ్యూ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. చాలా మంది తమ ప్రాణాలు సైతం కోల్పోతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో ఈ మరణాలను అరికట్టేందుకు వ్యాక్సిన్లను రెడీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రభుత్వం చేపట్టిన ఈ టీకా విధానంలో ఈ సంవత్సరం 8 కొత్త వ్యాక్సిన్లను పరీక్షించడానికి పర్మిషన్ ఇచ్చింది. ఇందులో టీబీ నుంచి డెంగ్యూ ఇన్ఫెక్షన్ వరకు వ్యాక్సిన్లను పరీక్షించడానికి అనుమతిచ్చారు. ఈ 8లో 4 వ్యాక్సిన్ల పరీక్షలు తుది దశకు చేరుకున్నాయి. ఈ టీకాల సహాయంతో దేశంలోని కోట్లాది మంది ప్రజలు అనేక ప్రయోజనాలను పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే 2 ఏళ్లలో ఈ టీకాల పరీక్షలన్నీ పూర్తి కానున్నాయి. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ CDSCO నుంచి ఈ ఏడాది జనవరి, ఆగస్టు మధ్య మొత్తం 6 ఫార్మా కంపెనీలకు 8 వేర్వేరు వ్యాక్సిన్ల పైన ట్రయల్స్ ను నిర్వహించడానికి కేంద్రం పర్మిషన్ ఇచ్చింది. ఈ 8 వ్యాక్సిన్లకు సంబంధించి 9 మంది సభ్యులతో కూడిన నిపుణుల ఎగ్జిక్యూటివ్ కమిటీ ట్రయల్స్ కు అనుమతి మంజూరు చేసింది. హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్ ఈ కంపెనీకి డిఫ్తీరియా, హెపటైటిస్ బి, టెటనస్, పెర్టుసిస్, హెమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా టైప్ బి వ్యాక్సిన్, ఇనాక్టివేటెడ్ పోలియోమైలిటిస్ లపై ఫేజ్ 2 ట్రయల్స్ ను చేసేందుకు సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనుమతి మంజూరు చేసింది. అలాగే న్యూమెగాకల్ పాలిసాకరైడ్ వ్యాక్సిన్ ను తయారు చేసేందుకు కూడా ఈ కంపెనీకి CDSCO గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డెంగ్యూ వ్యాక్సిన్ పై 3వ దశ ట్రయల్ ను నిర్వహించేందుకు పనేసియా బయోటెక్ కంపెనీకి CDSCO అనుమతి మంజూరు చేసింది. మరోవైపు టీబీ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వం గత కొంతకాలంగా BCG వ్యాక్సిన్ పైన పనిచేస్తోంది. టీబీ వ్యాధి నివారణలో భాగంగా BCG వ్యాక్సిన్ ను పరీక్షించేందుకు హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీకి అనుమతి మంజూరు చేసింది. ట్రయల్లోని ప్రాథమిక ఫలితాల ఆధారంగా CDSCO 3వ దశ క్లినికల్ ట్రయల్స్ ను స్టార్ట్ చేసేందుకు కూడా అనుమతి మంజూరు చేసింది.
ఇక రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ తో బాధపడుతున్న రోగుల సంఖ్య ప్రతి ఏడాది పెరిగిపోతోంది. ఇది ఊపిరితిత్తులు, శ్వాసకోశంలో ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. దీనికి కూడా ప్రభుత్వ వ్యాక్సిన్ పాలసీ జాబితాలో చోటు దక్కింది. దీనికోసం 3వ దశ ట్రయల్ కు GSK కంపెనీకి పర్మిషన్ లభించింది. ఈ పరీక్షలన్నీ సత్ఫలితాలనిచ్చి ఈ వ్యాక్సిన్లు త్వరలో అందుబాటులోకి వస్తే కోట్లాది మంది ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు కలగడం ఖాయమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.